అందరికి శుభోదయం. నమస్తే. ప్రతి ఇంట్లో మనకి బోర్ ఉంటుంది. సో కరెంటు స్విచ్ వేయగానే భూమిలో నుంచి నీరు పైకొచ్చేసి ఆ బోరుకు మనం ఒక పైపు కనెక్షన్ చేస్తాం. సో ఆ పైపు నుంచి నీరు బయటకు వచ్చి వాటర్ త్రాగడానికి కానివ్వండి, చెట్లకు కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి మనం ఉపయోగించుకుంటాం. సో ఆ భూమి నుంచి వాటర్ మనకి మడ్డిలాగా, డర్టీ లాగా కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉండి ఆ వాటర్ వస్తే ఆ బోరుకి భారంగా ఉంటుంది. ఆ బోరు తోడి పైపు నుంచి బయటకు పంపించాలంటే ఆ బోరు పైన భారం పడుతుంటుంది. అదే మాదిరిగా మన శరీరం అనేది ఒక ఇల్లు. సో భూమి నుంచి నీరు ఏ విధంగా అయితే పైకి వస్తూ ఉంటుందో, ఇంజన్ స్టార్ట్ చేయగానే మనం తీసుకునే ఫుడ్ నుంచి మనకు బ్లడ్ తయారవుతూ ఉంటుంది. సో ఈ శరీరం అనే ఇంటిలో బోరులాగా గుండె అనేది ముఖ్యమైనటువంటి భాగము, ఒక ఇంజన్ లాంటిది. అక్కడ ఇంట్లో బోర్కి ఒక రాడ్ పైపుకి మనం ప్లాస్టిక్ పైపుని చాలా దృఢంగా బిగిస్తాం. ఒకవేళ ఆ నీరు మడ్డిగా ఉండి, డర్టీగా ఉండి, లేదంటే ఆ పైపు ఫోల్డ్ అయిన ప్లాస్టిక్ పైపు ఊసిపోయి ఆ ఇంజన్ నుంచి, బోర్ నుంచి నీరు చాలా వేగంగా అలా చిమ్మిస్తూ నీటిని తోడేస్తుంది. కానీ మన శరీరంలో, మన గుండెకి అక్కడ ప్లాస్టిక్ పైప్ లాగా మనకి రక్తనాళాలు దేవుడిచ్చినటువంటి ఒక గ్రేట్ టెక్నాలజీ. సో గుండె నుంచే పర్ఫెక్ట్ గా రక్తనాళాలు మనకి అమర్చబడి ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకునే ఆహారం నుంచి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ రూపంలో బ్లడ్ చిక్కగా తయారవ్వడం, లేదంటే రక్తనాళాలకి మనకి గోడలకి ఆ గ్రీస్ లాగా వృధా బ్యాడ్ కొలెస్ట్రాల్ అతుక్కొని ఆ రక్త ప్రవాహానికి అడ్డుపడుతూ గుండె పైన భారం పడుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ రక్తనాళాలకి ఆనుకొని ఉన్నటువంటి ఆ గ్రీజు లాంటి, ఆ బూజు లాంటి, ఆ దుమ్ము లాంటి, ఆ ధూళి లాంటి ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతూ 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 ఆ బ్లడ్ వెజల్స్ న్యారో అవుతాయి. సో అప్పుడు గుండె పైన భారం పడుతుంటుంది. కొన్ని రోజులకి అవి మూసుకుపోతూ ఉంటాయి. అప్పుడు గుండెపోటు వస్తుంది. సో గుండెపోటు వచ్చినప్పుడు క్షణాలలో మరణిస్తూ ఉంటారు చాలా మంది. కొందరు మార్గ మధ్యంలో హాస్పిటల్కి వెళ్లే దారిలో మరణిస్తుంటారు. కొందరు హాస్పిటల్కి వెళ్ళినాక మరణిస్తుంటారు. సో దీనికి ప్రధాన కారణం ఆ బ్లడ్ అనేది మనకి చిక్కగా తయారవ్వడం, దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవ్వడం, తద్వారా మనకి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బ్లడ్ అనేది మనం తీసుకునే ఫుడ్ తోటి తయారవుతుంటుంది. సో ఈ రోజు మనకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, సో గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఫుడ్ ఏంటిది, ఆ బ్లడ్ వెజల్స్ మనకు నారో తయారు అవ్వద్దంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చెప్పి కార్డియాక్ డైట్ మంచి జ్ఞానాన్ని మీకు ప్రసాదించడం కొరకు మన ముందున్నారు శ్రావణి ఠాకూర్ గారు, సీనియర్ డైటీషియన్, కార్డియాక్ కేర్ సెంటర్, కేర్ హాస్పిటల్ హైదరాబాద్ వారికి స్వామి వివేకానంద యోగా సాదరంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक... థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అందరికి. సార్ చెప్పినట్టు నా పేరు శ్రావణి. నేను సీనియర్ డైటీషియన్ గా పనిచేస్తున్నాను కేర్ కార్డియాక్ సెంటర్ లో. యూజువల్ గా కార్డియాక్ ఇష్యూస్ అనేవి ఈ రోజుల్లో చాలా కామన్ గా వస్తున్న సమస్యలు. ఏజ్ తో లిమిటేషన్స్ ఏమీ లేవు. చిన్న ఏజ్, పెద్ద ఏజ్ అనుకుంటే ఏం లేదు. ఒకప్పుడు మనకి 50s దాటితే కానీ కార్డియాక్ ఇష్యూస్ వచ్చేవి కావు, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. బికాస్ మన లైఫ్ స్టైల్ మోస్ట్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, కంప్లీట్ గా కూర్చున్న దగ్గరే కూర్చుంటాం. అక్కడే అన్ని మనకి ఫుడ్ కానీ ఏదైనా సరే అక్కడే సమకూర్చుకొని అక్కడే తినేసి అక్కడే పెట్టేసి ఎలాంటి కొంచెం కూడా ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా చేసుకోవడం. సో మనం తిన్న ఆహారం అంతా కూడా మనం అలాగే కూర్చున్నామే అనుకోండి, అలాగే ఉండిపోతుంది కదా, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల.
అంటే క్యాలరీస్ ఇంటేక్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని ఖర్చు చేసి చెయ్యం మనం. దాని వల్ల ఏమవుతుంది, మన వాల్స్ ఏవైతే ఉంటాయి, మన ప్రతి సెల్ ఎనర్జీ తీసుకుంటూనే ఉంటుంది అది పనిచేయడానికి. సో ఆ హార్ట్ కి ఇప్పుడు సార్ చెప్పినట్టు హార్ట్ అనేది ఒక వాటర్ పంపింగ్ చేసే మెషిన్ లాగా. సో ఆ హార్ట్ చేసేది ప్రతి ఆర్గానికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ బ్లడ్ లోనే మనం ఫుడ్ కలిసి ఎనర్జీ అనేది హార్ట్ పంపింగ్ చేసే బ్లడ్ లోనే మనకి ఎనర్జీ కూడా తయారైపోతుంది. సో అలాంటి ఫుడ్ అంటే ఆ వాల్స్ అన్ని కూడా ప్రాపర్ గా పనిచేస్తేనే మన ప్రతి సిస్టమ్ కి బ్లడ్ అనేది ప్రాపర్ గా అందుతుంది. లేదు అనుకోండి, ఎక్కడైనా చిన్న మెలకబడ్డా లేదంటే చిన్న జామ్ అయినా అక్కడికి ఆ రక్తం అనేది సరఫరా కాకుండా అక్కడ హోల్డ్ చేసేస్తుంది. ఆ హోల్డ్ చేసేయడం వల్ల మళ్ళీ బ్లడ్ అనేది తిరిగి హార్ట్ కి రీచ్ అవ్వదు. ఆ రీచ్ కాకపోయినప్పుడు అది చేసే కాంట్రాక్షన్ కానీ రిలాక్సేషన్ కానీ ప్రాపర్ గా జరగదు. అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా పట్టుకుంటాయి. సో ఆ ఆ బ్లాకేజెస్ అనేది మేబీ డ్యూ టు ఫ్యాట్, ఇంకేదైనా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ కూడా కావచ్చు. సో కార్డియాక్ ఇష్యూస్ కామన్ గా అవుతున్న ఫ్యాక్టర్స్ వచ్చేసి ఒబెసిటీ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, లేదంటే డయాబెటీస్ ఉండడం కానీ, లేదంటే హై బీపీ ఉండడం. ఈ కొన్ని ఫ్యాక్టర్స్ కార్డియాక్ ఇష్యూస్ రావడానికి ముఖ్య కారణం. సో మామూలుగా అయితే ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మెడిసిన్స్ రాస్తారు, ఇంకా డాక్టర్ రాశారు కదా మెడిసిన్స్, ఇంకా అన్ని క్లియర్ అయిపోతాయి అనుకుంటారు. కానీ ఒక్క మెడిసిన్ తోనే అన్ని సాల్వ్ అయితే ఇంకా మాలాంటి డైటీషియన్స్ కూడా అవసరం లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఓన్లీ మెడిసిన్ తోనే క్యూర్ అయ్యేది ఏ డిజీజ్ లేదు. దాంతో పాటు మీరు చేసేది డైట్ అంటే ఏదో స్పెషల్ గా మీకోసం ఇండివిజువల్ గా ఎక్కడి నుంచో తెప్పించుకోవాలి, ఎంతో కాస్ట్లీ ఉంటుంది, అలాంటిది ఏం లేదు. మనం తినే ఆహారంలోనే మనం ఎలా చేసుకోవాలి, ఎలా తినాలి, ఎంత పోర్షన్ లో తినాలి, ఏ టైంలో తినాలి అనేది మనం క్లియర్ గా ఒక పిక్చరైజేషన్ చేసి ఒక డైటిషియన్ ఇస్తారు. అది ముఖ్యంగా మనం ఫాలో అయ్యాము అనుకోండి. సో డైట్ తో మెడిసిన్స్ కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తాయి ఎప్పుడు మీరైతే ప్రాపర్ గా డైట్ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్, నార్మల్ గా వాకింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, లేదంటే సైక్లింగ్, లేదంటే జిమ్ ఇలాంటివి చేయడం. ముఖ్యంగా మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం వాకింగ్ ఇంకా యోగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే 60s లో కూడా మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి. సో అందుకోసం కార్డియాక్ హార్ట్ డైట్ ఎలా ఉంటుంది, బీపీ కంట్రోల్ చేయడానికి డైట్ ఏం తీసుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, హై కొలెస్ట్రాల్ పెరగడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి, 7 days మనం ఎలాంటి డైట్ ప్లాన్ తీసుకుంటే, అంటే మన మెనూని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. యూజువల్ గా మనం తీసుకునే దాంట్లో కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. సో ఒక పర్సన్ కార్బోహైడ్రేట్స్ యూజువల్లీ వాళ్ళ ఇండివిజువల్ బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్ గా 45 నుంచి 60% మనం మన డైట్ లో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. రెండోది వచ్చేసి ప్రోటీన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 kgs ఉన్నాను అనుకోండి. సో నేను 60 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి, అంటే 1 kgకి 1 gram ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అండ్ ఫ్యాట్స్ వచ్చేసి మీరు లెస్ దాన్ 5 grams తీసుకోవాలి పర్ డేకి. సో ఇలా మనం ఇలా మెయింటైన్ చేసుకుంటూ, నేను ఈ రోజు ఈ డైట్ తీసుకున్నాను, సో ఇందులో ఇన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఇన్ని ఫ్యాట్స్ ఉన్నాయి, ఇన్ని ప్రోటీన్స్ ఉన్నాయి అనేది అంటే ఒక పెద్ద సైన్స్ ఏం కాదు. సింపుల్ గా మనం అరే ఇంత ఆయిల్ వాడాం కదా, మనం వేస్తున్నప్పుడు తెలిసిపోతుంది, ఇంత 1 teaspoon వేసామా, 2 teaspoons వేసామా, ఆ లిమిటేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ 1 కటోరీ తిన్నామా, 2 కటోరీస్ తిన్నామా, అలా సరిపోతుంది. సో దానికి ఫార్ములాస్ అవసరం లేదు, సైన్స్ కూడా అవసరం లేదు. సో కార్బోహైడ్రేట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేను కౌన్సిలింగ్ చేయడం, డాక్టర్ గారు చెప్పడం అది కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెల్ఫ్ కాన్షియస్నెస్. మనం సెల్ఫ్ కాన్షియస్నెస్ వచ్చింది అనుకోండి,
మనకి ఎవరు అవసరం ఉండదు. మన మైండే మనల్ని ట్యూన్ చేసి మనల్ని ఒక ప్రాపర్ వేగా నడిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఎలాంటి కార్డియాక్ అనే కాదు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే ఇర్రెగ్యులర్ గా డిసిప్లిన్డ్ లైఫ్ లేకుండా ఉంటాం. కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడే మనం మన లైఫ్ ట్రాక్ అనేది ఒక డిసిప్లిన్డ్ వేగా వెళ్తుంది. సో దేనికైనా ట్రీట్మెంట్ ఉంది ఈ రోజుల్లో, రైట్? మనం భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సర్జరీస్ అవుతున్నాయి. హార్ట్ ని తీసి కొత్త హార్ట్ ని కూడా ఇంప్లాంట్ చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళ హార్ట్ ని కూడా మన దాంట్లోకి ఇంప్లాంట్ చేసే టెక్నాలజీ మా హాస్పిటల్లో ఉంది. సో దానికి భయపడి గాబరా పడడం, స్ట్రెస్ లెవెల్స్, మోస్ట్లీ స్ట్రెస్, అది కూడా ఒబెసిటీకి లీడ్ చేస్తుంది. మనం తిన్న ఆహారం కూడా ప్రాపర్ మెటబాలిజం లేకుండా కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి చేస్తుంది. సో స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద కారణం. ఇంకా ఇప్పుడు వస్తే కార్బోహైడ్రేట్స్. యూజువల్లీ మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ, సింపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ, రీఫైన్డ్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మోస్ట్లీ మన పాత అంటే మన ఫాదర్స్ కానీ మన మదర్స్ కానీ తినేవాళ్ళు. సో అందుకే వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు ఇప్పటికైనా. ఇవి ఇప్పుడు యూజువల్ గా మా మదర్ నడుస్తుంటే నేను పరిగెత్తుతుంటాను ఆవిడ వెనకాల. అంత ఫాస్ట్ గా నడుస్తారు ఆవిడ. షీఈస్ 58 years రైట్ నౌ. బట్ తను నడుస్తుంటే నేను వెనక, బికాస్ ఆ కాలంలో ఫుడ్ అలా ఉండేది కాబట్టి. రైట్ నౌ మనకు కొంత దొరికేది పొల్యూషన్, పెస్టిసైడ్ ఫుడ్. అట్లీస్ట్ దాన్నైనా మనం ప్రాపర్ గా వంట చేసుకొని క్లీన్ గా తినడం, ఇవి ఇంపార్టెంట్. అంతేకాని మన నోటికి రుచికరం ఉంది అని అనుకోండి, అది కంపల్సరీగా న్యూట్రిషియస్ కాదు. రుచికరంగా లేదు అంటేనే అది కాకరకాయ ఉంది, అది రుచిగా ఉండదు, చేదుగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. సో అలాగే ఏదైనా సరే చేదు పదార్థమైనా రుచికరంగా లేదు అంటే అది ఆరోగ్యానికి మంచిది. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకి హోల్ గ్రెయిన్ సీరియల్స్, మామూలుగా అన్పాలిష్డ్ రైస్ కానీ, హోల్ వీట్ కానీ, లేదంటే గోధుమ రవ్వ కానీ, బార్లీ కానీ, మిల్లెట్స్ కానీ, హోల్ పల్సెస్ కానీ, ఇంకా మామూలుగా బీన్స్ కానీ, ఏవైనా గ్రామ్స్ అన్ని కూడా కలిపి ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందికి వస్తాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే దాని మీద పొట్టు ఉంటుంది, మనం దాన్ని ప్రాసెస్డ్ చెయ్యరు. ఫస్ట్ ప్రోడక్టే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో దాని మీద పొట్టు లేయర్ తీయరు కాబట్టి అది కాంప్లెక్స్ అవుతుంది. చాలా టైం పడుతుంది డైజెషన్ అవ్వడానికి. అండ్ అది తిన్నా కూడా మన స్టమక్ అనేది ఫుల్ గా ఉంటుంది. సో దాని వల్ల వేరే క్రేవింగ్స్ అనేవి, అంటే కొంతసేపటికి డైజెస్ట్ అయిపోయి మళ్ళీ తినాలి అన్న ఆ క్రేవింగ్స్ అనేవి ఉండవు. బికాస్ మన స్టమక్ ఫుల్ గా ఉంటుంది ఎప్పుడు, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం, చాలా టైం, ఒక 6-7 hours వరకు మనం ఫుల్ గా ఉంటాం. సో ఇంకా ఆకలి అనేది కూడా అనిపించదు. కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ సెకండ్లీ వచ్చేసి సింపుల్ కార్బోహైడ్రేట్స్. సో ఇవి అంటే ఇంటర్మీడియట్ లాగా ఉంటాయి, అటు కాంప్లెక్స్ కి ఇటు సింపుల్ కి. సో ఇవి సోర్సెస్ వచ్చేసి మిల్క్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, హనీ కానీ, అండ్ సమ్ వెజిటబుల్స్. సో ఇవి కూడా డైజెషన్ అవ్వడానికి, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కన్నా అంత టైం పట్టదు, బట్ ఓకే, ఇవి తొందరగా డైజెషన్ అయిపోతుంది మన దాంట్లోకి. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. సో రీఫైన్డ్ అని వచ్చేసి పాలిష్డ్ రైస్ కానీ, మైదా కానీ, పాస్తా కానీ, బ్రెడ్ కానీ, అన్ని, ఇంకా ఏరేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ, పిజ్జా, బర్గర్, సమోసా, ఇవన్నీ కూడా రీఫైన్డ్, అంటే ప్రాసెస్ చేసి 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 లాస్ట్ కి ఏదైతే ప్రోడక్ట్ మిగులుతుందో దాన్నే రీఫైన్డ్ ప్రోడక్ట్స్ అని అంటాం. సో ఇవి తొందరగా డైజెషన్ అయిపోతుంది. సో అందుకోసం కాంప్లెక్స్ పెంచుకోవాలి, సింపుల్ కూడా తక్కువలో తీసుకోవాలి, అండ్ రీఫైన్డ్ అనేవి స్టాప్ చేయాలి. ఓకే. సో ఇలా తీసుకోవడం వల్ల మనకు అందవలసిన ఫైబర్ అనేది ప్రాపర్ గా అందుతుంది. సో ఫైబర్ ఎక్కువగా, అంటే ఫైబర్ మనం తీసుకునే మోతాదులో తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మనకి మోషన్ ఫ్రీ అవుతుంది అండ్ ఆకలి ఎక్కువగా అనిపించదు. ఏది పడితే అది తిన్నాం మనం. సో మనకి ఒక ప్రాపర్ ఒక ఛానల్ ఇస్తున్నాం మన గట్ కైనా, మన స్టమక్ మెటబాలిజం కైనా. ఓకే. సో రెండోది వచ్చేసి ఫ్యాట్స్.
ఫ్యాట్స్ అనేవి మనకి యూజువల్ గా అన్సాచురేటెడ్, సాచురేటెడ్, మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్. సో మామూలుగా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే కనిపించని ఫ్యాట్. అంటే ఇప్పుడు నేను ఈ రూమ్ టెంపరేచర్ లో కూడా సాలిడ్ గా ఉంటుంది అది. అంటే కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, డాల్డా కానీ, చీజ్, బటర్ ఇలాంటి అన్ని కూడా మనకి రూమ్ టెంపరేచర్ లో కూడా సాలిడ్ గా ఉంటుంది. సో ఇవేం చేస్తాయి, ఎల్డిఎల్ లెవెల్ ని పెంచేస్తుంటుంది. సో ఇలాంటివి అనేది మనకి నాట్ గుడ్. ఓకే. అండ్ మోనో అన్సాచురేటెడ్ వచ్చేసి ఇవి మనం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడప్పుడు. సో ఇవి మనకి ఆలివ్స్ లో కానీ, అవకాడోస్ లో కానీ, పల్లి నూనెలో కానీ దొరుకుతుంటాయి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ మనం యూజువల్ గా అవాయిడ్ చేయాల్సింది. ఇవి కూడా సాలిడ్ గానే ఉంటాయి మనకి రూమ్ టెంపరేచర్ లో. అండ్ తొందరగా ఫ్రీజ్ అయిపోతుంది. మనం కాసేపు తీసి బయట పెట్టినా, లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టినా, బయట రూమ్ టెంపరేచర్ అయినా, ఫ్రీజింగ్ టెంపరేచర్ లో అయినా ఫ్రీజ్ తొందరగా అయిపోతాయి. యూజువల్లీ ఇవన్నీ కూడా మనకి యానిమల్ ప్రోడక్ట్స్ లో, ఇంకా సమ్ ట్రిపికల్ ప్లాంట్స్ అండ్ ఆయిల్స్ లోనే మనకి దొరుకుతుంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎల్డిఎల్ ని పెంచేస్తుంటాయి. ఓకే. సో ఇవి మనం రెడ్యూస్ చేసుకోవాలి. మీట్ కానీ, బీఫ్ కానీ, బటర్ కానీ, చీజ్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ మనం తగ్గించేసుకోవాలి. అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ వచ్చేసి, ట్రాన్స్ ఫ్యాట్స్ మోస్ట్లీ మనకి కమర్షియల్ వేగా యూస్ చేస్తారు. బేకరీస్ లో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లో కానీ. బికాస్ ఇప్పుడు ఒక ఉస్మానియా బిస్కెట్ తిన్నారనుకోండి, అందులో డాల్డా ఉంటుంది. అది కనిపించని ఫ్యాట్, దాన్ని ట్రాన్స్ ఫ్యాట్ అంటారు. సో అందులో మెదా మిక్స్ అయి ఉంటుంది, ప్లస్ డాల్డా ఉంటుంది. డాల్డా ఈజ్ నథింగ్ బట్ ఆల్ వెజిటేబుల్స్ ఏవైతే మురిగిపోయి ఉంటాయో దాన్ని ప్రాసెస్ చేసి తీసిన ఆయిలే డాల్డా, విచ్ ఈస్ అ ట్రాన్స్ ఫ్యాట్. అది హార్ట్ కి అని, మామూలుగా మన బాడీకి ఏ ఆర్గానిక్ అయినా మంచిది కాదు. సో మోస్ట్లీ అది బేకరీస్ లో బిస్కెట్స్ చేయడానికి, పేస్ట్రీస్ చేయడానికి, లేదంటే ఇంకేమైనా క్రిస్పీస్ చేయడానికి పనికొస్తుంది. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి మ్యాన్ మేడ్వి, న్యాచురల్ గా మనకు వచ్చేవి కాదు. సో అందుకోసం పార్షల్లీ మనం కొంచెం కూడా దాన్ని వేడి చేసినా కూడా అది తొందరగా అంటే రుచికరంగా ఉంటుంది, కానీ బ్యాడ్ ఫ్యాట్ అది. సో మోస్ట్లీ అవాయిడ్ చేయడమే బెటర్. మ్యాన్ మేడ్ చేసిన దాంట్లో పేస్ట్రీస్ కానీ, ప్రాసెస్డ్ మీట్ కానీ, మ్యాగరైన్స్ అని, చీజ్ అని, బటర్ అని ఇవన్నీ కూడా కొంచెం తగ్గించేసుకుంటే బెటర్. సో తీసుకోవాల్సిన మంచి ఆయిల్స్ అనేవి ఫిష్ ఆయిల్ కానీ, లేదంటే క్యానులా ఆయిల్ కానీ, లేదంటే వెజిటేబుల్ ఆయిల్స్ ఏదైనా, లైక్ అంటే మనకి కాటన్ సీడ్ ఆయిల్, పామ్ ఆయిల్ తప్ప ఏ ఆయిల్ అయినా ఓకే. సో ఈదర్ కొంతమందికి చాలా డౌట్ ఉంటుంది, లైక్ మిక్స్డ్ ఆయిల్ వాడొచ్చా, లేదంటే ఒక నెల ఇది ఒక నెల అది వాడొచ్చా. ఇది ఇండివిజువల్ గా ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏది వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మంచి ఆయిల్ అయినా కూడా ఎక్కువగా వాడకూడదు. సో చెడు ఆయిల్ కూడా లిమిటెడ్ గా వాడినా కూడా ఓకే. రోజు మొత్తంలోకి వచ్చేసి 2 to 3 టీ స్పూన్స్ అండి, పెద్ద గరిట కాదు, టీ స్పూన్స్ వాడామనుకోండి సరిపోతుంది. సో ఆయిల్ కన్సంప్షన్ వచ్చేసి ఒక పర్సన్ కి 1/2 లీటర్ ఆయిల్ పర్ మంత్ పర్ పర్సన్ కి వాడుకోవాలి. సో ఎంత ఎక్కువగా మీరు ఆయిల్ వాడితే అంత తొందరగా మనం కార్డియాక్ ఇష్యూస్ ని మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అటు ఆయిల్స్ కి స్పెండ్ చేస్తాం, ఇటు హాస్పిటల్ చుట్టూ కూడా తిరగవలసి వస్తుంది. అదే మీరు లిమిటేషన్ గా తిన్నారనుకోండి, ఇటు హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు, ఇటు ఆయిల్ కి ఖర్చు అవ్వదు, ఇటు మీ హెల్త్ కూడా సేఫ్ సైడ్ లో ఉంటుంది. సో ఇది హెచ్డిఎల్, ఎల్డిఎల్ ని యూజువల్ గా నట్స్ లో కూడా మనకి మంచి మంచి కొలెస్ట్రాల్ ని పెంచే తత్వం ఉంటుంది. సో నట్స్ మోస్ట్లీ మనం సోక్ చేసి తీసుకోవడం వల్ల అందులో ఉండే గుడ్ అంతా కూడా మన బాడీలో అబ్జర్వ్ అవుతుంది. లేదు అని అంటే తొందరగా డైజెషన్ అయి మోషన్ రూపంలో పాస్ అయిపోతుంది. సో బాదాం కానీ, వాల్నట్స్ కానీ, అంజీర్ కానీ, ఈ డేట్స్ కానీ, సీడ్స్ కానీ సోక్ చేసి తీసుకోవడమే బెస్ట్ వే. సో అందులో మనకి ప్రోటీన్స్ తో పాటు గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో నట్స్ ని తీసుకోవడం ఈజ్ అ బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ఈదర్ ప్రోటీన్ ఆర్ ఈదర్ అన్సాచురేటెడ్ ఫ్యాట్. ఓకే. సో ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎల్డిఎల్ లెవెల్ ని కూడా తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్స్ ని కంట్రోల్లో చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ డిసీజెస్ రాకుండా చూస్తుంది, వెయిట్ లాస్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్
ఒబేసిటీ కూడా దూరం చేస్తుంది. సో యూజువల్ గా మనం సాల్యుబుల్ ఇంకా అన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. సాల్యుబుల్ అనేది మనకి యూజువల్ గా ఓట్స్ లో కానీ, లేదంటే మనం తీసుకునే పప్పు దినుసుల్లో కానీ, సోయాలో కానీ, బార్లీలో కానీ, లేదంటే మెంతుల్లో కానీ, బీన్స్ లో కానీ, కొన్ని వెజిటేబుల్స్ లో, కొన్ని ఫ్రూట్స్ లో అనేది సాల్యుబుల్ ఫైబర్ అని దొరుకుతుంది. అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ వచ్చేసి మనకి వీట్ ఫ్లోర్, జోవర్, బాజ్రా అంటే మిల్లెట్స్ లో దొరుకుతుంది. సో సాల్యుబుల్ ఇవేమో తొందరగా సాల్యుబుల్ అవుతాయి, అంటే అబ్జార్ప్షన్ అవుతుంది. ఇన్సాల్యుబుల్ అనేవి టైం పడుతుంది సాల్యుబుల్ అంటే అబ్జార్బ్ కావడానికి. అబ్జర్వ్ అయ్యి డైజెషన్ అయ్యి మన బాడీకి అందే టైం ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఇంకా క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. మనకి ఇంకా ఆహారం మీద ధ్యాస తగ్గిపోతుంది. మన స్టమక్ కూడా ఫుల్నెస్ అనేది ఉంటుంది. సో అందుకోసం కంపల్సరీగా ఇన్సాల్యుబుల్ అంటే తొందరగా సాల్యుబుల్ కానీ ఫుడ్స్ ని మంచిగా చేసి తినాలి. లోపలికి వెళ్ళి డైజెషన్ అయిపోతుంది కదా అనేది ఉండదు. సో ఫుడ్ ని మనకి 32 పనులు ఇచ్చాడు దేవుడు. సో యూజువల్ గా 32 టైమ్స్ అనేది చేయాలి. అప్పుడు సగం మౌత్ లోనే మన డైజెషన్ అనేది అవుతుంది. దెన్ రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ మన స్టమక్ లోకి వెళ్ళేసి అవి సగాన్ని డైజెషన్ చేస్తుంది. సో పొట్ట ఉబ్బిపోవడం, పొట్ట రావడానికి కారణం కూడా మనం ప్రాపర్ గా చేయకపోవడమే. సో అందుకోసం కంపల్సరీగా మంచిగా చేసుకోవాలి. సో మనకి హార్ట్ కి సంబంధించిన వైటమిన్ డి కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, జింక్ కానీ, క్రోమియం కానీ, కాపర్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని మైక్రో ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హార్ట్ కి కాపాడడానికి ఉపయోగపడుతుంటాయి. యూజువల్ గా ఇవన్నిట్లోకి మనకు కామన్ గా ఉండేవి ఆకుకూరలు, పప్పు దినుసులు, ఇంకా పాల పదార్థాలు. సో ఇవన్నీ కూడా సమపాలల్లో తీసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి రోగాలు రావు. అండ్ ఆహారం మీరు తీసుకున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సో ఇది అంటే ఎంత అంటే అంత ఇష్టం ఉన్నట్టు తినడం, ఏ టైం పడితే అది తినడం, ఎంత అంటే అంత తినడం, ఇట్ ఈస్ నాట్ అ రైట్ ప్రాసెస్. ఓకే, సో మార్నింగ్ వచ్చేసి 7 days డైట్ ప్లాన్ చెప్తాను నేను మీకు ఇప్పుడు. సో అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సోడియం యూజువల్ గా చాలా మందికి మేము రాక్ సాల్ట్ వాడుతుంటాం, మేము ఈ సాల్ట్ వాడుతుంటాం, మేము ఇంకా స్పెషల్ గా అమెరికా నుంచి సాల్ట్ తెచ్చుకున్నాం, లేదంటే ఇంకేదైనా. సో యూజువల్ గా సాల్ట్ ఈజ్ సాల్ట్, అన్నిట్లోనూ సోడియం కంటెంట్ అనేది సేమ్ గా ఉంటుంది. సో మీరు పికిల్స్, మీరు మామూలుగా వాడే సాల్ట్ కుకింగ్ లో ఫైన్, కానీ పైనుంచి చల్లుకోవడం, పికిల్స్ తినడం, సాల్టెడ్ బిస్కెట్స్ తినడం, సాల్టెడ్ నట్స్ తినడం, ఇవన్నీ కూడా తగ్గించేసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ని తగ్గించేస్తారు, కానీ బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ మాత్రం తగ్గించారు. ఎందుకు నాకు అర్థం కాదు. బికాస్ స్లో పాయిజన్ లాగా మనల్ని తినేస్తూ ఉంటది బీపీ కూడా. సరే సిమ్టమ్స్ కనిపించకపోయినా కూడా షుగర్ లాగా, కానీ బీపీ కూడా మనిషిని తినేస్తూ ఉంటది. ప్రెషర్ ని, హార్ట్ పంపింగ్ చేసే సిస్టమ్ ప్రెషర్ పెంచుతూ ఉంటే ఆ హార్ట్ పంప్ కూడా అందులో ప్రెషర్ ఎక్కువ అయిపోయి బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. అంటే స్ట్రోక్ కానీ, లైక్ వాల్స్ క్లోజ్ అయిపోవడం కానీ, ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో కంపల్సరీగా బీపీ ఉంది అని అంటే సాల్ట్ ని తగ్గించేసుకోవడం మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఒక పర్సన్ 3 to 4 grams or 5 grams, less than 5 grams of sodium per day తీసుకోవచ్చు. 7 days డైట్ ప్లాన్ లో మార్నింగ్ యూజువల్ గా మీరు తీసుకోవాల్సింది లైక్ మార్నింగ్ వచ్చేసి మేథీ వాటర్ తీసుకోవాలి. నైట్ 1 glass వాటర్ లో అర చెంచాడు మెంతులు వేసి నానబెట్టేసి పొద్దున్నే పడిగడుపుని తీసేసుకోవాలి. సో దీస్ విల్ ఎలిమినేట్ కంప్లీట్లీ టాక్సిన్స్ ఫ్రమ్ యువర్ బాడీ. అండ్ ఏమవుతుందంటే మోషన్ ఫ్రీ అవుతుంది. షుగర్, బీపీ, వెయిట్ మేనేజ్మెంట్ అన్నిటికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో మీ మెటబాలిజం త్రూ అవుట్ డే, అంటే అసిడిటీ ప్రాబ్లం రాకుండా, మీకు తేపులు రాకుండా, ఇవన్నిటిని మెంతి వాటర్ కాపాడుతుంది. సో డైరెక్ట్ గా బ్రష్ చేయగానే టీ, కాఫీలు తాగడం ఇలాంటివి అవాయిడ్ చేయండి. అండ్ ఎల్డిఎల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడానికి కారణం వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ కానీ, అంటే లావుగా ఉండే వాళ్ళ దాంట్లోనే ఎల్డిఎల్ ఉంటది అనేది ఏం లేదు. పక్కగా ఉండే వాళ్ళ దాంట్లో కూడా హై లెవెల్స్ ఆఫ్ ఎల్డిఎల్ ఉంటుంది. సో ఎల్డిఎల్ వచ్చేసి తగ్గించుకునే విధానం వచ్చేసి ఫస్ట్ మెంతి వాటర్ కూడా ఒకటి దోహదపడుతుంది. రెండోది బాదాం ప్లస్ వాల్నట్స్ అనేవి
గుడ్ కొలెస్ట్రాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవి సోక్ చేసేసి 4 to 5, వాల్నట్స్ వచ్చేసి 2 to 3, ఇవి సోక్ చేసేసి ఎవ్రీడే బాదం పొట్టు తీసి తినాలి, వాల్నట్స్ కూడా తీసుకోవాలి. సో ఈ వెన్ గుడ్ కొలెస్ట్రాల్ మనకి పెరుగుతున్నప్పుడు ఒకటి పెరుగుతుంది అంటే ఒకటి తగ్గిపోతుంది కదా. సో బాదం ఇవి తీసుకోవడం, మెంతి వాటర్ తీసుకోవడం అనేది ఎల్డిఎల్ ని తగ్గించడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి. అండ్ ఇప్పుడు టీ కానీ మిల్క్ కానీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే స్కిమ్డ్ పాలు వాడాలి, చిక్కటి పాలు వాడకూడదు. ఓకే. అండ్ షుగర్ కూడా తగ్గించేసుకోవాలి. షుగర్ ఎంత ఎక్కువగా వాడుతుంటే అంత క్యాలరీస్ మన బాడీలో పెరుగుతుంది. అది కూడా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఆర్గాన్స్ మీద కూడా ఎక్కువగా ప్రెషర్ పడుతుంది కదా. ఇంకెక్కువగా అంటే మోర్ ఎనర్జీ తీసుకోవడం, అది ఖర్చు చేయకపోవడం, అది నిల్వ ఉండిపోవడం, మళ్ళీ బ్లడ్ లో ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోవడం. సో షుగర్ అనేది మోస్ట్లీ 1 teaspoon or 2 teaspoon పర్ డే. అది కూడా చిన్న స్పూన్ అండి. అది కూడా ఫస్ట్ డికాషన్ పెట్టుకోవాలి. కొంచెం హర్బల్ గా చేసుకుంటే ఇంకా బెటర్. కొంచెం అల్లం వేసుకోవడం, కొంచెం ఒక పుదీనా లీఫ్ కానీ, లేదంటే ఒక 2 ఇలాచీ కానీ, లేదు అంటే ఒక సినమమ్ కానీ, ఇంకా సినమమ్ అంటే దాల్చిన చెక్క, లేదు అని అంటే ఒక 2-3 తులసి ఆకులు. సో ఇది హెర్బల్ టీ లాగా అయిపోతుంది కాబట్టి అందులో మంచి ఔషధాలన్నీ ఉంటాయి. సో మనకి పాల వల్ల కలిగే అసిడిటీ కూడా తగ్గించేస్తుంది. సో యూజువల్ గా నేను అలాగే టీ తాగుతాను. 1 or 2 times అంతే టీ. ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగడం, స్ట్రెస్ అయినా తాగడం, నిద్ర రాకపోయినా తాగడం, ఏదైనా తలనొప్పి వచ్చినా టీ తాగడం, ఇట్ రైట్ వే కాదు. టీ అనేది చిన్న కప్పు, అది కూడా 2 times, మార్నింగ్ ఈవినింగ్ అంతే. బికాస్ మనం హ్యాబిచుయేట్ అలా అయిపోయాం కాబట్టి. ఓకే. ఓకే. సెకండ్లీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ లో 7 days కోసం చెప్తాను. ఒక రోజు మీరు మిల్లెట్స్ తో చేసిన ఇడ్లీ తీసుకోవచ్చు, విచ్ ఇస్ రిచ్ ఇన్ ఫైబర్. మళ్ళీ మనకు ఆకలి అవడానికి చాలా టైం పడుతుంది. అంటే లంచ్ గ్యాప్ లో మిడిల్ టైమ్ లో మిడ్ మార్నింగ్ అని అంటారు. ఆ మిడ్ మార్నింగ్ కూడా మీకు ఆకలి అవ్వకుండా మిల్లెట్స్ తో చేసిన ఇడ్లీ, రాగి ఇడ్లీ కానీ, జొన్న రవ్వ ఇడ్లీ కానీ, సజ్జ రవ్వ ఇడ్లీ కానీ, అంటే రైస్ క్వాంటిటీ తగ్గించేసి మనం ఇవి మినపప్పుతో ప్లస్ ఇలాంటి గ్రెయిన్స్ అన్ని మల్టీగ్రెయిన్స్ వేసేసుకొని చేయడం వల్ల, ఈవెన్ దోశ కూడా అంతే. నాన్ స్టిక్ కానీ, లేదంటే నార్మల్ గా ఐరన్ పాన్స్ కానీ యూజ్ చేసి వితౌట్ ఆయిల్ యూజ్ చేయాలి దోశ ఇడ్లీలోకి. సో పెసరట్టు ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో పెసరట్టు హెల్త్ కి చాలా మంచిది. పొట్టు తీయని పెసర్లు దానిలో బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవడం అనేది అన్ని బ్రేక్ఫాస్ట్ లో కన్నా పెసరట్టు ఇస్ ద బెస్ట్ వన్. సో ఇంకా ఊతప్పం కానీ, దాని మీద వెజిటేబుల్ స్టఫ్ వేసుకోవాలండి. క్యారెట్ తురుము కానీ, ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ, బీట్రూట్ తురుము కానీ, ఇలాంటివి వేసుకుంటే విచ్ ఇస్ రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ జోవార్ రవ్వ దలియా కానీ, ఊతప్పం కానీ, పోహా కానీ, పోహా ఉప్మా, అటుకుల ఉప్మా అంటారు కదా, అందులో కూడా పల్లీలు ఇలాంటివి కాకుండా వెజిటేబుల్స్ నే చిన్న చిన్నగా తురిమి వేసుకోవచ్చు. ఒక రోజు వచ్చేసి ఓట్స్, అందులో పాలు కానీ, లేదంటే అందులో పాలలతో పాటు మిక్స్డ్ వెజ్ అంటే మిక్స్డ్ బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ వేసుకోవడం, లేదంటే కొన్ని నట్స్ వేసుకోవడం చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత లైక్ ఒక రోజు అటుకుల ఉప్మా అయిపోయింది కదా, సో మురుమురాల ఉప్మా కానీ, లేదు అనంటే బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ ఒక రోజు. సో అన్ని కూడా టేస్ట్ చేయాలి. అన్ని ఇది లిమిటేషన్, మీరు పేషెంట్, మీరు ఇదే తినాలి అనేది ఏమి ఉండదు. సో పేషెంట్ అయినా కూడా ప్రతి వాళ్ళకి ప్రతి ఫుడ్ ని టేస్ట్ చేసే అర్హత ఉంటుంది. సో అది ఎప్పుడు ప్రాపర్ గా మనం వేగా కుక్ చేసుకున్నప్పుడు, అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రాపర్ వేలో మనం వేసినప్పుడు, అంటే బ్యాడ్ ని తగ్గించేసి గుడ్ ని మనం ప్రొడ్యూస్ చేసేలాగా ఏదైనా సరే, అది అప్పుడు చేస్తే ప్రతి వాళ్ళు తినొచ్చండి. అండ్ లిమిటేషన్స్, ఇడ్లీ దోశ 2-3 అది మనం ఇంట్లో చేసినది, బయట అయితే 2 తినాలండి. అండ్ ఇక్కడ పల్లి చట్నీలు, కొబ్బరి చట్నీలు ఎక్కువగా తినకూడదు. సరే మీరు కొంచెం కొంచెం వేసుకుంటే 1 teaspoon, చాలా మంది ఉప్మాలోకి చట్నీ కావాలి, దోశ ఇడ్లీ కావాలి, ఉత్తప్పం కావాలి, పెసరట్టు కావాలి. సో ఇవన్నీ కూడా మళ్ళీ కొలెస్ట్రాల్ ని పెంచే దారికి దారి తీస్తుంది. సో అలా కాకుండా వెజిటేబుల్ చట్నీస్, దోసకాయ చట్నీ, టమాటో చట్నీ, బీరకాయ చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ, అవిసె గింజల పొడి, ఇలాంటి చట్నీస్ మీరు బ్రేక్ఫాస్ట్ లోకి ఉపయోగించుకోవాలి.
సో హెవీగా తిన్నారనుకోండి ఆ డే అంతా కూడా బ్రేక్‌ఫాస్ట్ డే ఓకే. అటు హెవీ ఉండొద్దు, ఇటు లైట్‌గా ఉండొద్దు. నార్మల్‌గా తీసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే హెవీగా తీసుకున్నారనుకోండి లేజీతనం అంటే చాలా డ్రౌజీగా ఉంటుంది మన బాడీ. వర్క్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ రెండోదొచ్చేసి 10:30, 11:00కి ఒకవేళ మీరు ఆఫీస్‌కెళ్ళినా కూడా ఒక ఫ్రూట్ క్యారీ చేయండి. డయాబెటీస్ ఉన్నారనుకోండి, తీపి పండ్లు, బనానా, మ్యాంగో, సపోటా, సీతాఫలాలు ఇవి కాకుండా ఆపిల్ కానీ, జామకాయ కానీ, పపాయ కానీ, దానిమ్మ కానీ, సంత్రా, మోసంబి కానీ, వాటర్ మిలన్ కానీ, కివి కానీ, అల్లనేరేడు పళ్ళు కానీ ఇవి కూడా అన్నీ హాఫ్ హాఫ్ తీసుకోవచ్చు. లేదంటే 2 ఫ్రూట్స్ మిక్స్ చేసి, కట్ చేసి కూడా తీసుకెళ్ళొచ్చు. లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్. యెల్లో తీసేసి వైట్ మాత్రమే తీసుకోవచ్చు. సో, ఇలా టు అంటే కొంచెం మార్నింగ్ కొంచెం, మళ్ళీ మిడ్ మార్నింగ్ కొంచెం, లంచ్, మళ్ళీ ఈవినింగ్ కొంచెం లిటిల్ స్నాక్స్ ఇలా ప్లాన్ చేసుకోవాలి. అన్నీ ఎట్ ఎ టైమే కూర్చొని మొత్తం తినడం అనేది రైట్ వే కాదు. సో, 1-2 వచ్చేసి లంచ్. ఫస్ట్ మీ లంచ్ వచ్చేసి వెజిటబుల్ సలాడ్‌తో స్టార్ట్ అవ్వాలి. సో, వెజిటబుల్ సలాడ్‌తో స్టార్ట్ అవ్వడం వల్ల మీ స్టమక్ అనేది సగం దాంతోనే నిండిపోతుంది. కాబట్టి మీరు రైస్ క్వాంటిటీని తగ్గించేసుకుంటారు. సో, మీ ప్లేట్‌లో రైస్ పోర్షన్ ఎంతుందో వెజిటబుల్ పోర్షన్ కూడా అంతే మ్యాచ్ అయ్యి ఉండాలి. సో, ఓవర్ కుకింగ్ చేసేయడం వెజిటబుల్స్‌ని, ఓవర్‌గా ఆయిల్ ఏసి కుక్ చేయడం, లేదంటే ఎక్కువ మసాలాలు యాడ్ చేయడం ఇలాంటివి చేయకూడదు. సో, ఇలాంటివి చేయడం వల్ల ఫ్లేవర్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ న్యూట్రిషన్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, 2 టైప్స్ యూజువల్‌గా 5 టైప్స్ వెజిటబుల్స్‌ని కుక్ చేసుకోవాలి. బట్ నాట్ పాసిబుల్ మనతో కాబట్టి అట్‌లీస్ట్ 2 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, 2 టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్‌ని కుక్ చేసుకోవాలి. సో, ప్రెషర్ కుక్కర్స్ యూజ్ చేసుకున్నారనుకోండి క్విక్‌గా కుకింగ్ అయిపోతుంది. రెండోది తక్కువ ఆయిల్ కూడా పడుతుంది. యూజువల్‌గా మనం కుకింగ్ కోసమే ఎక్కువ ఆయిల్ యూజ్ చేసి బాగా ఫ్రై చేయడానికి సో, అలా కాకుండా యూజువల్‌గా ఆహ్, ప్రెషర్ కుక్కర్స్ యూజ్ చేసుకోవడం ద బెస్ట్ వే. సో, అల్యూమినియం కాకుండా స్టీల్ కుక్కర్స్ వాడుకోవడం ఇంకా మంచిది. రెండోదొచ్చేసి ఆహ్, ఏదైనా వెజిటబుల్ చట్నీ. లేదు అంటే లీఫీ వెజిటబుల్ దాల్. ఆకుకూరలన్నీ కూడా పప్పులోనే వాడాలండి. ఆకుకూరల్లో 2 టైప్స్ ఆఫ్ ఆకుకూరలు కుక్ చేసుకోవాలి. ఫ్రైలా కాకుండా పప్పులో వేసుకున్నామనుకోండి, అందులో దొరికే పోషకాహారాలు అందులో పప్పులోనే ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి. బికాస్ మనం ఫ్రై చెయ్యం కదా! అందుకోసం. అండ్ దాని తర్వాత కర్డ్ తీసుకోవచ్చు. కర్డ్ మనకి ప్రోటీన్ ప్లస్ మంచి డైజెషన్‌కి కూడా ఉపయోగపడుతుంది. యో సో, అందుకోసం పెరుగు కూడా డే టైమ్‌లో ప్రిఫర్ చేయొచ్చు. మీగడ లేని పెరుగు. సో, మీ పెరుగు తినేటప్పుడు సాల్ట్ వేసుకోకుండా కర్రీతో నంచుకొని తినడం మంచిది. బికాస్ ఎక్స్‌ట్రా సాల్ట్ అనేది పడదు కదా! పాపడ్, మిక్స్చర్, బూందీ ఇలాంటి స్టఫ్ ఏమీ తీసుకోకూడదు. అండ్ తిన్న తర్వాత కాసేపు కూర్చొని కొంతసేపు ఆఫీస్‌లో ఉన్నారనుకోండి రౌండ్ ద వే ఆఫ్ ద ఆఫీస్ తిరిగి రావాలి. లేదంటే ఒక పైన ఫ్లోర్‌లో ఆఫీస్ ఉంది అంటే కొంచెం కిందకి దిగేసి మళ్ళీ పైకెళ్ళాలి. లేదంటే లాంగ్ వేగా వాష్‌రూమ్స్‌కెళ్ళాలి. ఒక్కసారి దూరం పార్క్ చేసిన బండి దగ్గరికెళ్ళేసైనా రావాలి. సో, దీనివల్ల మనం తిన్న ఆహారం అంతా కూడా డైజెషన్ అయిపోతుంది. సో, ఎక్కువ టైం ఆఫీస్‌లో కూర్చునే వాళ్ళకి ఆహ్, ఈ ఈ ఇవన్నీ కూడా రోగాలొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాని తర్వాత 4-5 వచ్చేసి ఇగ బేకరీకెళ్ళిపోవడం, లేదు అనంటే క్యాంటీన్‌లోకెళ్ళిపోవడం, ఆయిలీ ఫుడ్ తినడం, సమోసాలు, పిజ్జాలు, బర్గర్ ఇవి కాకుండా ఈవెన్ పిల్లలకు కూడా అలవాటు చేయకండి. బికాజ్ అది ప్రాసెస్ చేసే విధానం అది డిఫరెంట్. క్లీన్లీనెస్ లేకపోవడం మెయిన్ ఫ్యాక్టర్. సో, పానీపూరి, పిజ్జా, బర్గర్ ఆల్ దీస్ ఆర్ నాట్ గుడ్. సో, వాళ్ళు ఎలా కుక్ చేస్తారు? క్లీన్‌గా ఉంటారా లేదా? ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడతారు? అది స్టోరీ బిహైండ్ ఉంటుంది కాబట్టి మనకి తెలీదు. మనం ఇంట్లో కుక్ చేసిన వాటి మీదనే ఎక్కువగా డిపెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, బాయిల్డ్ గ్రామ్స్ కానీ, చనా, రాజ్మా, సోయా, పెసర్లు, గుగ్గిళ్ళు లేదంటే బొబ్బర్లు ఇవన్నీ కూడా బాయిల్ చేసి ఒకరోజు ఒకటి, ఒక్కో రోజు ఒకటి సాల్ట్ లేకుండా బాయిల్ చేసుకొని తినొచ్చు. మళ్ళీ ఎక్స్‌ట్రాగా పోపేయాల్సిన అవసరం లేకుండా. రెండో రోజు మురుమురాళ్ళు కానీ, అటుకులు కానీ ఇంట్లో చేసినయి.
లేదు అంటే మఖానా అని దొరుకుతుంది, లోటస్ సీడ్. దాన్ని కొంచెం నార్మల్ గా పాన్ లోనే రోస్ట్ చేసి కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ వేసి తినొచ్చు. లేదు అని అంటే ఒక మిల్క్ షేక్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఫ్రూట్, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక మిల్క్ షేక్ లాగా చేసుకొని తాగొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ టీ, కాఫీ. సో ఏరేటెడ్ అంటే సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, థిక్ షేక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడమే బెటర్. సో ఎప్పుడైనా ఓకే. నెలలో 15 రోజుల్లోకి ఒకసారి బయట తినడం ఓకే. బికాస్ మన టేస్టీ బర్డ్స్ ని కూడా మనం సాటిస్ఫై చేయాలి. చేసినప్పుడు పోర్షన్ ఎప్పుడైతే తీసుకుంటున్నారు, ఇప్పుడు మధ్యాహ్నం తీసుకున్నారనుకోండి, నైట్ టైం కట్ డౌన్ చేసుకోవాలి. అప్పుడే కదా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ మనకు అందేది. అండ్ దెన్ ఈవినింగ్ డిన్నర్ చాలా లైట్ గా తినాలి, తొందరగా తినాలి. అరౌండ్ 6 o'clock అంటే సూర్యుడు అస్తమించే టైం వరకే మన బాడీ పనిచేస్తుంది. ఎలా అయితే అది డౌన్ అవుతూ ఉందో మన బాడీ కూడా డౌన్ అవుతుంది. మనం మనం ఇబ్బంది పెట్టి దాన్ని నడిపిస్తున్నాం తప్ప దానికి కూడా అప్పుడు ఆ టైంలో రెస్ట్ అంటే ప్రతి ఆర్గాన్ రెస్ట్ మోడ్ లోకి వచ్చేస్తుంటాయి. మనం 12 o'clock కి తినడం, 1 o'clock కి తినడం, లేట్ నైట్స్ తినడం ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఆర్గాన్స్ ని ఇబ్బందికరంగా పని చేపిస్తున్నాం మనం. సో అప్పుడు ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ చేశారనుకోండి, వన్ డే మన సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది కంప్లీట్ గా. అంటే మన మెటబాలిజం లో ఎక్కువ లేట్ నైట్స్ పడుకోకపోవడం, లేట్ నైట్స్ బాగా తినడం ఇవన్నీ ఏం చేస్తాయంటే యూజువల్ గా కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంటాయి, నిద్ర లేకపోవడం అయిపోతుంటుంది. సో డైట్ మంచిగా ఫాలో అయినా మీరు ప్రాపర్ గా స్లీప్ లేకపోతే, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా అయిపోతే మీరు ఎప్పటికీ వెయిట్ లాస్ అనేది కారు. సో అందుకే నైట్ టైం 7-7:30 లోపు మీ డిన్నర్ అయిపోవాలి. యూజువల్ గా ఇప్పుడు మా లాంటి వాళ్ళం ఉంటాం, మేము 8:30-9 కల్లా ఇంటికి రీచ్ అవుతాం. సో అలాంటప్పుడు నేను యూజువల్ గా ఒక ఫ్రూట్ ఏదైనా తినేసి, లేదంటే ఒక పుల్కా తినేసి, అంటే ఒకటే చపాతి లేదంటే హాఫ్ చపాతి అలా తినేసి కామ్ అయిపోతాను. అండ్ కాసేపు వాకింగ్ చేస్తాను. బికాస్ వాట్ ఎవర్ నేను ఇన్సైడ్ తీసుకున్నానో అది అవుట్పుట్ అయిపోవాలి. సో దట్ నేను ప్రాపర్ స్లీప్ కి వెళ్ళవచ్చు. సో యూజువల్ ప్రాపర్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. మీరు వెళ్ళి అండ్ డ్యూరింగ్ బెడ్ టైం పడుకునే ముందు ఒక పాలు గోరువెచ్చగా కొంచెం పసుపు వేసి తాగడం వల్ల మన బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. మంచి స్లీప్ కి దోహదపడుతుంది. నిద్ర రావడం లేదు అని అంటే 4 బాదాంని రాత్రి అంటే డే టైంలో సోక్ చేసేసి నైట్ టైం తీసుకుంటే అది నిద్ర వచ్చేలాగా చేస్తుంది బాదం. అండ్ అది కూడా ఇంకా ప్రాబ్లం అవుతుంది అంటే ఒక హాఫ్ టీ స్పూన్ హనీ తీసుకోవడం వల్ల కూడా నిద్ర వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డైరెక్ట్లీ మనం స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునే కన్నా ఇలాంటి ఇంట్లో దొరికే పదార్థాలతో కూడా మనం చిన్న చిన్నగా మనల్ని, మన బాడీని మన సైడ్ తిప్పుకోవచ్చు. మన మైండ్ ని ట్యూన్ చేసుకోవచ్చు. అండ్ ప్రాపర్ స్లీప్ 10-10:30, మోస్ట్లీ 10:30 వరకు క్లోజ్ అయిపోవాలి. మన బెడ్రూమ్ లైట్స్ ఆఫ్ అయిపోవాలి. నో స్క్రీన్స్, నో టీవీస్, నో మొబైల్స్ డ్యూరింగ్ స్లీప్. సో మీరు ఎంత లైట్ కంటి మీద పడుతూ ఉంటుందో మన స్లీప్ అంత లెస్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇట్ విల్ బికమ్ అ హ్యాబిట్ ఎవ్రీ డే. సో దట్ మనం కొన్ని వీడియోస్ చూద్దాం, ఇంకొంచెం టైం ఎంటర్టైన్ అవ్వదాం అనేది పెట్టుకున్నారనుకోండి, మీ బాడీకి రెస్ట్ దొరకక మళ్ళీ నెక్స్ట్ డే మిషన్ స్టార్ట్ అవ్వాలి కదా. రెస్ట్ నైట్ ఇప్పుడు మన ఆఫీస్ లో కూడా మిషనరీస్ ని నైట్ అంతా స్టాప్ చేసి డే టైంలో మళ్ళీ రన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అందుకోసం మనం ప్రాపర్ గా దీనికి రెస్ట్ ఇస్తేనే 100% నెక్స్ట్ డే కి మళ్ళీ స్టార్ట్అప్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద ఫుడ్స్. ఇవన్నీ కూడా మీకు ఈ సూచనలన్నీ కూడా కార్డియాక్ ఇష్యూస్ రాకపోవడం కోసం, ఒబెసిటీ రాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి, అండ్ హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మనల్ని మనం కాపాడుకోవడానికి. సో ఈ రోజు నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసే బ్రేక్ఫాస్ట్ కూడా మీరు హెల్దీగా స్టార్ట్ చేయాలనే కోరుకుంటున్నాను. సో ఇందులో మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి. హాయ్ మ్యామ్, Sir. నేను వైష్ణవి. నేను హాస్టల్లో ఉంటాను మ్యామ్. మీ క్లాస్ ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నాను, బట్ ఐ మిస్డ్ ఇట్ ఫర్ సమ్ రీజన్స్. Okay. అయితే సో ఇప్పటిదాకా నేను మీ క్లాస్ విన్నాను, చాలా బాగా చెప్పారు.
సో థ్యాంక్ యూ సో మచ్. హాస్టల్లో లైక్ మా ఫుడ్డే ఓకే ఉంటది. లైక్ బాగుండడమే గ్రేట్ అది. మేము ఇంకా న్యూట్రిషియస్ గా మేము ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఆఫ్టర్నూన్ కర్రీస్ అవన్నీ ఓకే. లైక్ మార్నింగ్ కూడా ఓకే, టిఫిన్స్ కూడా బాగానే ఉంటాయి. లైక్ 2 weeks కి మైదానే ఉంటది దాంట్లో. పూరి ఏంటి ఇవన్నీ. బోండాలు, పూరీలే పూరి. ఉంటాయి. సో అండ్ మళ్ళీ ఈ లైఫ్ స్టైల్లో హాస్టల్లో ఎలా మెయింటైన్ చేయాలి అని లైక్ ప్రోటీన్ అయినా ఏదైనా. యూజువల్ గా అంటే నా ఫ్రెండ్స్ కూడా హాస్టల్లో ఉన్నారమ్మా. సో యూజువల్ గా వాళ్ళకి ఏం చెప్తానంటే ఇప్పుడు ఇలాంటి స్టఫ్, ఆయిలీ స్టఫ్ ఉన్న రోజు ఒక యూజువల్ గా నేను ఒక బాటిల్ చూపిస్తాను. సో ఇది ముస్లీ, లైక్ కంప్లీట్ గా ఓట్స్ తో, అంటే నేనేం అడ్వర్టైజ్ చేయట్లేదు, బట్ ఇది ఓట్స్ తో కూడింది. ఇందులో నట్స్ ఉంటాయి, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. యా తెలుసు మ్యామ్ అది. యా, సో దిస్ వన్ యూ కెన్ చూజ్ ఇట్ బికాస్ మిల్క్ కూడా మీకు దొరుకుతుంది కాబట్టి, టు అవాయిడ్ దట్ డే ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడానికి మీరు ఇది తీసుకోవచ్చు. మేము అప్పుడప్పుడు అట్లా ఉన్నప్పుడు జావా చేసుకుంటాము. జావా చేసుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ హాస్టల్లో ఇప్పుడు మీరు చాలా మంది కుక్ చేసుకుంటూ ఉన్నారు కూడా. సో ఒక ఎగ్ బాయిలర్ లాంటిది పెట్టుకొని ఎగ్ బాయిల్ చేసుకోవడం, సో మిక్స్చర్, బూందీ, ఇలాంటి ప్రిఫర్ చేయకుండా ఎగ్ బాయిల్ చేసుకోవడం. కొన్ని లైక్ మురుమురాలు ఉంటాయి కదా, దాంట్లో కొన్ని వెజిటేబుల్స్ ని కట్ చేసేసుకొని తినడం, లేదంటే 2 types ఆఫ్ ఫ్రూట్స్ ని తినడం, ఇలాంటి ప్రిఫర్ చేయండి. డైలీ 2 types ఆఫ్ ఫ్రూట్స్ అయితే మీకు ఈజీ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఒక ఎగ్ కంపల్సరీగా తీసుకోండి, పాలు తీసుకోండి. ఆయిల్ ఫుడ్ ఉన్న రోజు ఈ ముసిలి కానీ లేదంటే ఓట్స్ కానీ ఇలాంటి ప్రిఫర్ చేయండి. ఓకే. అండ్ యాక్టివిటీస్ కూడా చాలా చేయాలి. గో అరౌండ్ యువర్ హాస్టల్ అండ్ డోంట్ స్లీప్ ఆల్వేస్ ఇన్ యువర్ హాస్టల్. సో ఫ్రెష్ ఎన్విరాన్మెంట్, మార్నింగ్ లేవంగానే కొంచెం ఎర్లీగా లేవాలి. యూ నీడ్ టు టేక్ ఫ్రమ్ సన్ వైటమిన్ డి. యా, నేను మార్నింగ్ లేస్తాను అండ్ యోగా కూడా చేస్తాను. వెరీ గుడ్, వెరీ నో గుడ్. ప్రాబ్లమ్ ఇన్ దట్. అంతే, ఫుడ్ ఒక్కటే. సో వెజిటేబుల్స్ చేసిన రోజు బాగా వెజిటేబుల్స్ తినండి, రైస్ క్వాంటిటీ తగ్గించేసుకొని. యూజువల్ గా సాంబార్ లో చేసే వెజిటేబుల్స్ కూడా బాయిల్డ్ అయి ఉంటాయి కదా, దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మా. ఇంకా ఎవరైనా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం చాలా మంచి క్లాస్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే డ్రై ఫ్రూట్స్, మెంతులు వేసుకుంటే ఎన్ని టాక్సిన్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి కదా. రైట్ సార్. అయితే మేడం, ఇది పిల్లలకు స్నాక్స్ లాగా మంచి ఏది చేశారు మేడం ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే? సో ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మనకు చేసేది. ఇంకోటి, మా బాబుకు నవోదయలో సీట్ వచ్చింది మేడం. సార్ వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ, థ్యాంక్ యూ మేడం, ఆయిల్ ఫుడ్ అలాంటివి ఎక్కువ స్టోర్ చేసి పిల్లలకి ఇవ్వండి, బాక్స్ లో పెట్టుకొని అవి ఖరాబ్ అయిపోతాయి. అయితే ఏదైనా మా బాబుకు చేసి ఇవ్వడానికి మంచి ఫుడ్ ఏదైనా ఉంటే సజెషన్ చేయండి మేడం, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ పెట్టడానికి. లేదంటే మా బాబుకు ఒకవేళ హాస్టల్లో కొంచెం స్టోర్ చేసుకుంటారు, ఓ 2-3 days ఉండేటట్టుగా తినేటట్టుగా ఏది చేస్తే బెటర్ ఉంటుంది మేడం? యూజువల్ గా మనం అంటే హాస్టల్ లైఫ్ లో అయితే మురుమురాలు, అటుకులు ఇలాంటివి చేయొచ్చు సార్. అండ్ ఈ ఇందాక నేను చెప్పాను కదా, బాటిల్ చూపించాను, అలాంటివి కూడా పెట్టొచ్చు. మనం పాలలో వేసుకోకపోయినా కూడా అలాగే కూడా తినొచ్చు. అండ్ మిల్లెట్స్ చేసిన ఏమైనా మామూలుగా మీరు మైదాతో చేసిన పదార్థాలు, అంటే ఆయిలీ ఫ్రైడ్ కాకుండా వీట్ తో చేసిన పదార్థాలు కానీ, లేదు అని అంటే మిల్లెట్స్ తో చేసిన ఇప్పుడు సర్వపిండి ఇలాంటివి చేస్తుంటాం కదా, దాన్ని మనం మిల్లెట్స్ తో చేసిన పిండితో చేసి కూడా పెట్టొచ్చు. సో వెజ్ కట్లెట్స్ పెట్టొచ్చు ఇంట్లో ఉన్నప్పుడు. వెజిటేబుల్ తో చేసిన స్టఫ్స్ పరాఠా లాగా పెట్టొచ్చు. అంటే ఆయిల్ ఫ్రై కాకుండా బేక్ చేసిన పెట్టడం బెస్ట్ అన్నమాట. బిస్కెట్స్ ఇలాంటివి ఎక్కువగా పెట్టకండి, బికాస్ మైదా కాబట్టి మన బాడీలో పిల్లలకి యూజువల్ గా వార్మ్స్ తయారయ్యే స్టార్ట్ అవుతుంటాయి. ఆ వార్మ్స్ అనేవి పిల్లలకి ఆకలిని కూడా చంపేస్తుంటాయి, మోషన్ కూడా ఫ్రీగా అవ్వదు. సో ఎక్కువగా వెజిటేబుల్స్, హాస్టల్లో ఉన్నా కూడా ఎక్కువగా వెజిటేబుల్స్ తినమని చెప్పండి.
డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ అక్కడ తినమని చెప్పండి. మీరు ఇంట్లో చేసిన మురుమురాలు, అటుకులు ఇలాంటివి పెట్టండి. అండ్ ఆయిల్‌లో స్టఫ్ అంటే మురుకులు, మిక్స్చర్ ఇలాంటివి కాకుండా బేక్డ్ చేసిన ఫుడ్స్ పెట్టడానికి ట్రై చేయండి సార్. ఓకే. ఫ్రూట్స్ కూడా ఇప్పుడు 2, 3 డేస్ అంటున్నారు కాబట్టి ఫ్రూట్స్ కూడా డైలీ ఒక ఫ్రూట్ తినమని చెప్పండి సార్. అవును. అంటే యూజువల్ గా కొంచెం పిల్లల్లో చాలా మేడం. మందికి ఈ రోజుల్లో నేను చూస్తున్నానంటే స్కిన్ మీద వైట్ ప్యాచెస్ రావడం, అంటే ఎక్కువసేపు పిల్లలు ఎండలో ఆడడం, స్కిన్ ప్రాపర్ కేర్ తీసుకోవడం వల్ల వైటమిన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల మోస్ట్లీ అంటే ఈ మధ్య నేను ఒక స్కూల్ కి వెళ్ళాను. అందులో 70% పిల్లలకి వైట్ ప్యాచెస్ స్కిన్ మీద. బికాస్ వాళ్ళు ప్రాపర్ వెజిటేబుల్స్ తినరు, ప్రాపర్ ఫ్రూట్స్ తినరు. అంటే దొరకవలసిన పోషకాలు ప్రాపర్ గా తినరు. సో అందుకోసం పిజ్జా, బర్గర్ వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. ఈ కుర్కురే అని, చిప్స్ అని ఇలాంటివి అవాయిడ్ చేయడమే బెస్ట్ సార్. మేడం ఇందాక మీరు చూపించారు కదా డబ్బా, అది మామూలుగా అంటే పాలలో వేసుకోకుండా డైరెక్ట్ కూడా తినొచ్చా మేడం? డైరెక్ట్ కూడా తినొచ్చు సార్, స్నాక్స్ లాగా. యూజువల్ గా నేను అలాగే తింటాను. కొన్ని బాక్స్ లో క్యారీ చేసి 4 to 5 మధ్యలో కొంచెం తింటాను. అందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి. కిష్మిష్ ఉంటుంది, బాదాం ఉంటుంది, ఇందులో ఫ్లేవర్ అంటే ఫ్రూట్స్ తో వస్తుంది, నట్స్ తో కూడా వస్తుంది సార్. ఓకే. థ్యాంక్ యూ అయితే అది మా బాబుకి ఒక డబ్బా ఇస్తే బాగుంటుంది. సార్ అది మా బాబుకి ఇస్తే స్టోర్ చేసుకొని కూడా తినొచ్చు సార్. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ వరకు కూడా తినొచ్చు, నాట్ అన్ ఇష్యూ. అదే. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ గణేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్లీ మ్యామ్ నాకు ఒక డౌట్ ఏంటంటే చాలా మంది అంటే మ్యారేజ్ పీపుల్ కి లేడీస్ కి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ఏంటంటే పైన ఉన్న బాణ పుట్ట ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో అది ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అనేసి నాకు ఒక డౌట్ మ్యామ్. ఇది చాలా మంది పీపుల్ కి జరుగుతూ ఉంటుంది ఇలా. ఎవరైనా చూడగానే సో మీరు ప్రెగ్నెంటా అనే విధంగా అడుగుతారు. అంటే వారు నార్మల్ గా ప్రెగ్నెంట్ లేకున్నా కానీ కూడా ఆఫ్టర్ పిల్లల తర్వాత కూడా ప్రెగ్నెన్సీగా ఉన్న పుట్ట తగ్గకుండా ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండడానికి సో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా మ్యామ్? ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల అది తగ్గే ఛాన్సెస్ ఉందా? యూజువల్ గా ప్రెగ్నెన్సీ అనగానే మన ఇండియన్స్ లో రెస్టింగ్ టైం అని అంటారు కదా. సో బాగా తినిపిస్తూనే ఉంటారు, బాగా తినాలి అని ఏది పడితే అది తినిపిస్తుంటారు. కొంచెం కూడా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవు. ఫారెన్ కంట్రీస్ లో 9 months అయినా కూడా యాక్టివిటీస్ బాగా చేస్తారు, యోగా చేస్తారు, జిమ్, ఈవెన్ దే డూ జిమ్ ఆల్సో. అందుకే వాళ్ళు యూజువల్ గా వాళ్ళ బాడీ ఎలా ఉంటుందో ఆఫ్టర్ డెలివరీ కూడా ఆ విధమైన పోస్చరే ఉంటుంది. బెల్లి రావడం కానీ, ఇంకెలాంటి స్పైనల్ ప్రాబ్లం కానీ ఎలాంటి బికాస్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వాకింగ్ అస్సలకే చెయ్యరు. లేదు నువ్వు ప్రెగ్నెంట్ చేయకూడదు, వాకింగ్ చేయకూడదు, ఏం చేయకూడదు, యాక్టివిటీస్ చేయకపోతే అంటే పోర్షన్ కి డబుల్ పోర్షన్ తినాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. బికాస్ మీ బేబీకి అందాలి, నీకు అందాలని. సో ఇలా మనం ఏంటంటే 2 portion సైజ్ తింటున్నాం కాబట్టి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఆల్రెడీ మన బాడీ మన స్టమక్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అది మళ్ళీ బ్యాక్ కి రావాలని అన్నప్పుడు డేట్ అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రోజు నుంచి యూ నీడ్ టు మెయింటైన్ డైట్, ప్రాపర్ డైట్. హై ఫైబర్ తీసుకోవాలి, ఆయిల్ స్టఫ్స్ తగ్గించేసుకోవాలి, అండ్ టైం ప్రకారం తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకోకూడదు. ఏం తిన్నా కూడా వాకింగ్ చేయాలి, ఈవెన్ దో మీకు సిజేరియన్ కానీ ఏదైనా. సో అప్పుడు ఎంత మీరు ఫిజికల్ యాక్టివిటీస్ లో ఎంగేజ్ అయి ఉంటారో మీకు కానీ మీ బేబీకి కానీ హెల్దీగా, అంటే మీరు కూడా హెల్దీగా బేబీకి ఫీడింగ్ పెట్టొచ్చు. సో మీరు అన్హెల్దీగా మీరు తిన్నారనుకోండి, ఆ మిల్క్ ద్వారా అదే అన్హెల్దీ మీ బేబీకి కూడా వెళ్తుంది. బేబీ కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తినకుండా, ప్రోటీన్స్ అంటే ఎక్కువ ఫ్యాట్స్ తినకుండా, కార్బోహైడ్రేట్స్ నేను చెప్పిన ప్రకారం ఇందాక 45% to 60% లోపు మనం మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినడం. బికాస్ అవి చాలా తొందరగా అరగవు కాబట్టి మనం ఇంకా తినాలన్న క్రేవింగ్స్ కూడా ఉండవు. అండ్ వెన్ ఎవర్ యూఆర్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు మనకు కూడా మళ్ళీ ఆకలి అవుతుంటుంది. అలాంటప్పుడు మినీ మీల్స్ లైక్ ఎగ్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ, లేదంటే ప్రోటీన్ రిచ్ ఉన్న ఏదైనా స్నాక్ తీసుకోవడం కానీ, లేదంటే ఫ్రూట్ తినడం కానీ, ఇలాంటివి మనం అలవాటు చేసుకోవాలండి. కంప్లీట్ రైస్ మీదనే డిపెండ్ అవ్వకూడదు.
ఆయిలీ స్టఫ్ కంప్లీట్ గా స్టాప్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. బాడీ ఫ్లెక్సిబిలిటీ మళ్ళీ యథావిధిగా బ్యాక్ కి రావాలంటే యోగా చేయాలి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కుశలం అవ్వా? యా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను నాన్న. మంచి సజెషన్ ఇచ్చారు నాన్న. ఇప్పుడు దానికి అందరు మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో క్యాంపులో అందరితోటి ఒక కొటేషన్ అనిపిద్దాము. సుఖమే మనిషికి నైతిక పతనం, దాచి ఉంచును దుఃఖాన్ని ఒకనాటి కోసం, దుఃఖాన్ని ఒకనాటి కోసం, దుఃఖాన్ని ఒకనాటికి కోసం అని మళ్ళొకసారి, సుఖమే మనిషికి నైతిక పతనం, సుఖమే మనిషికి నైతిక పతనం, దాచి ఉంచును దుఃఖాన్ని ఒకనాటి కోసం, దుఃఖానికి ఒకనాటి కోసం. ఓకే, థ్యాంక్స్ నాన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ సజెషన్స్. ఎనీ డౌట్? ఇంకా టైం లేదు మేడం కి. లాస్ట్ క్వశ్చన్. ఓకే, సో మనకి మేడం గారు ఫస్ట్ లోనే స్టార్టింగ్ లో చెప్పారు హార్ట్ అటాక్ రావడానికి ప్రధాన కారణము డైట్ ఒకటి చెప్పారు, తర్వాత సెకండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం చెప్పారు. సో యాజ్ ఏ యోగా గురు, యాజ్ ఏ యోగా శిక్షకునిగా మీరు బీపీ ఉన్న వారికి హార్ట్ స్ట్రోక్ రావడం కొరకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో వారు బీపీ టాబ్లెట్ వేసుకుంటే ఏం జరుగుతుందంటే బ్లడ్ చిక్కగా ఉన్నటువంటి బ్లడ్ పలచగా తయారవుతుంది. అదే మాదిరిగా బ్లడ్ వెజల్స్ కుచించుకుపోయినటువంటి బ్లడ్ వెజల్స్ ఫ్లెక్సిబిలిటీ వస్తాయి. సో కొంచెం వైడ్ గా తయారవుతూ ఉంటాయి. ఆ బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ నుంచి హాయిగా ఫ్రీగా ఫ్లో అయితే మన హార్ట్ పైన భారం ఉండదు. సో అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో మీరు బీపీ టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీ బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అవుతాయి, ఫ్లెక్సిబిలిటీ వస్తాయి, బ్లడ్ చిక్కదనం పోయి కొంచెం పల్చగా తయారవుతుంది. సో ఆ టాబ్లెట్ మీరు ఎక్కువ కాలం ఉపయోగిస్తే కొంత నెగిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫిజికల్ యాక్టివిటీ, మీరు వాకింగ్ చేస్తారా, జిమ్కి వెళ్తారా, స్విమ్మింగ్కి వెళ్తారా, రిలేటెడ్ ఆసనాస్ చేస్తారా, ప్రాణాయామ చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, ఏది ఒకటి మనం ఎంచుకొని అనుకరించిన నేచురల్ ఫిజికల్ యాక్టివిటీ తోటి మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన జీవితం సాఫీగా జరుగుతుందని మేడం చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఈ విశ్వంలో మనకి సగభాగం ఆడ, సగభాగం మగ, అంటే 50% ఫిజికల్ యాక్టివిటీ, 50% డైట్. సో మీరు ఇట్లా మేడం గారు చెప్పినట్టుగా సఫిషియంట్ కార్బోహైడ్రేట్స్, సఫిషియంట్ ప్రోటీన్స్, సఫిషియంట్ ఫైబర్, సఫిషియంట్ ఫ్యాట్, సఫిషియంట్ విటమిన్స్, మినరల్స్, ఈ విధంగా మనం డైట్ ఫాలో అయ్యి నిజంగా ఏదన్నా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఎంచుకుంటే మనము హై బీపీ నుంచి, హైపర్ టెన్షన్ నుంచి, గుండె సంబంధిత సమస్యల నుంచి మనం దూరం చేసుకోవచ్చు అని చెప్పి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి శ్రావణి ఠాకూర్ మేడం, సీనియర్ డైటీషియన్, కేర్ హాస్పిటల్ హైదరాబాద్ వారికి స్వామి వివేకానంద యోగా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్లాసు ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే.